నిర్మల్ జిల్లా ముధోల్ ఎన్నికల్లో చేతికి వేసిన సిరాను తొలగించే కెమికల్ కలకలం రేగింది. పోలింగ్ కేంద్రం దగ్గర కెమికల్తో యువకుడు సిరాను తొలగించాడు. ఇది అక్కడున్న ఇంటెలిజెన్స్ సిబ్బంది గమనించారు. వెంటనే యువకుడు అర్బల్జిన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని కెమికల్ బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్ జిల్లా ముధోల్ ఎన్నికల్లో చేతికి వేసిన సిరాను తొలగించే కెమికల్ కలకలం రేగింది. పోలింగ్ కేంద్రం దగ్గర కెమికల్తో యువకుడు సిరాను తొలగించాడు. ఇది అక్కడున్న ఇంటెలిజెన్స్ సిబ్బంది గమనించారు. వెంటనే యువకుడు అర్బజుద్దీన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని కెమికల్ బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. రాజేంద్ర, మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ఈ రోజు సజావుగా సాగింది. ప్రస్తుతం కౌంటింగ్ జరుగుతుంది. అయితే పోలింగ్ సందర్భంగా ముధోల్ మండల కేంద్రంలోని పోలింగ్ స్టేషన్ లో అర్ఫాజుద్దీన్ అనే యువకుడు పోలింగ్ స్టేషన్ సమీపంలోనే అప్పుడే ఓటు వేసి వచ్చినటువంటి మహిళ చేర్చుకున్నటువంటి సిరాను తొలగించే ప్రయత్నం అరెస్ట్ చేసే కెమికల్ తో అరెస్ట్ చేస్తున్నప్పుడే ఇంటెలిజెన్స్ పోలీసులు అది గమనించి యువకుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు, విచారణ చేపట్టారు. ప్రస్తుతం అయితే అంటే దొంగ ఓట్లుగా అంటే కొంతమందిని ఇట్లా చేసి అరెస్ట్ చేసి ఇద్దరు ముగ్గురు లోనికి ఓటర్లను మళ్ళీ తిరిగి పంపించాడు ఓటు వేసేందుకు కష్టమని ఒక ఆరోపణ వచ్చింది ఆ పోలీస్ స్టేషన్ సమీపంలో. ఇదే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీంతో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో కూడా ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించిన చాలా మందిపై కూడా కేసులు నమోదయ్యాయి. ఆదిలాబాద్ లో దాదాపు 30 మందిపై కేసెస్ నమోదు చేశారు. మద్యం కానీ లేకపోతే డబ్బులు ఎర చూపి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు, ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేశారని జిల్లా ఎస్పీ చాలా ప్రాంతాల్లో కూడా కేసెస్ నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా నిర్మల్ జిల్లాకు సంబంధించిన ఎస్పీ జానకి శర్మల ముధోల్లో జరిగినటువంటి సంఘటనపై సీరియస్ గా స్పందించారు. ఇంటెలిజెన్స్ అధికారులు అర్ఫాజుద్దీన్ ను ఇంక అరెస్ట్ చేస్తున్న సందర్భంలోనే అరెస్ట్ చేశారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఎవరైనా చేయించారా, ఎవరైనా ప్రలోభలకు గురి చేసి ఈ విధంగా ప్రయత్నం చేయించారా అబ్బాయితో అని చెప్పి ఒక కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. లేని పక్షంలో దొంగ ఓట్లు వేసేందుకోసమే డూప్లికేట్ ఓటర్స్ తయారు చేసి మళ్ళీ లోనికి పంపించే ప్రయత్నంలో భాగంగా ఈ వ్యవహారానికి పాల్పడ్డాడనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. రాజేంద్ర. థ్యాంక్ యూ శ్రీనివాస్.